యేసయ్య మినిస్ట్రీలో ఉన్నటువంటి వారందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. మరి సమయం దేవుడు మనకందరికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ ఘనత చెల్లిస్తున్నాను. మరి ఈరోజు నా టాపిక్ వచ్చి మనమందరం కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడుట అనేటువంటి అంశం నేను ఎన్నుకున్నానండి. మరి క్రీస్తు స్వరూప్యంలోనికి మనము మార్చబడాలి అని చెప్పి, అంటే మనము ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ గాడ్స్ ఇమేజ్, దేవుని యొక్క మరి క్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మనం అందరము మార్చబడాలని దేవుని కోరుకుంటున్నాను. మరి కొన్ని విషయాలు మరి ఏ విధంగా క్రీస్తు స్వరూప్యంలోనికి మనము చేరగలుగుతాము, మనం ధరించుకోగలుగుతాము, మార్చబడతాము అనేది మనము రోమా పత్రికలో నుండి కొన్ని విషయాలు ధ్యానించుకుందామండి. మరి రోమా పత్రికను రాసినటువంటి పౌలు భక్తుడైనటువంటి మరి ఆయన గారు రోమీలకు రాసినారు. మరి రోమా సంఘము పౌలు స్థాపించలేదు, కానీ మరి ఆయన దరిదాపుల ఆయన యొక్క జీవితం అంతా కూడా మరి రోమీయుడుగానే జీవించినాడు. కానీ మరి ఆ సంఘాన్ని ఆయన స్థాపించలేదు. ఎందుకనగా మరి ఆ యొక్క సమయము ఏంటి, ఎందుకు రాశాడు, ఎప్పుడు రాశాడు అని మనం గమనించినట్లయితే మనందరికీ తెలుసు. మరి మొదటి హతసాక్షి ఎవరు అంటే స్టెఫెను గారు మొదటి హతసాక్షిగా ఉన్నారు. మరి అప్పటికి యూదా జనాంగంలో నుండి యేసుక్రీస్తును వారు అంగీకరించలేదు. ఎందుకంటే కొంతమంది మాత్రమే ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరించినారు. కానీ ఎప్పుడైతే స్టెఫెనును వారు హతసాక్షిగా ఆయనను చంపినారో అప్పుడు మరి మానవ రీతిగా నిజంగానే చాలా భయం వేస్తుంది కదండి. ఆ విధంగా వారు యూదులంతా భయపడి మరి వేరు వేరు దేశాలకు ప్రదేశాలకు వారు పారిపోయినట్లు మనందరికి తెలిసిన విషయం అది. మరి అక్కడ వెళ్ళి మరి ఇది కూడా దేవుని సంకల్పం అని మనము గ్రహించాలి. ఎందుకంటే మరి వేరే ప్రదేశాల్లో యేసుక్రీస్తును ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మరి మొదటిగా ఆయన హతసాక్షి అయినందువలన ఈ యూదులందరూ కూడా వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయి చిన్న చిన్న సంఘాలను ఏర్పరచుకొని ఆ సంఘాల ద్వారా క్రీస్తును వారు అక్కడ బయలుపరిచినట్లు మనం చూస్తాం. అదేవిధంగా మనము రోమా సంఘం కూడా ఏర్పడినట్లు మన వాక్యం మరి కామెంటేటర్స్ రాస్తారన్నమాట. ఎందుకంటే ఆ రోమాలో ఉన్నటువంటి అప్పుడు ఆ ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం ఎంతో బలమైనదిగా ఉంది. కాబట్టి మరి అక్కడ కొంతమంది యూదులు మరి అక్కడ రోమాలో ఉన్నటువంటి ప్రజలు కూడా మరి ఆ కలిసి ఒక సంఘాన్ని ఏర్పరుస్తారనమాట. కాబట్టి రోమా కొంత మరి కాబట్టి మనము మరి ఈ యొక్క పౌలు గారు ఈ యొక్క సంఘము గురించి రాస్తూ మరి సంఘానికి కొన్ని హెచ్చరికలు కూడా ఇస్తాడనమాట. ఏమని హెచ్చరికలు ఇస్తాడంటే పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే మరి అక్కడ ఆయన అనుభవ జ్ఞానము కలిగి వారైతే నిజంగా అక్కడ ఉండాలి అని, మరంటే యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానము కలిగి మరి జీవించాలని చెప్పి ఆయన రాస్తాడు. వారు ఈ యొక్క పత్రికను వాళ్ళకు రాస్తున్నాడు అనమాట. ఏంటంటే మరి ముందుగా నిన్ను పిలిచిన వారిని మరి తెలుసుకోవాలంటే మనము ఎవరైతే యేసు ప్రభు మనల్ని పిలుస్తారో వారిని తెలుసుకోవాలి. అంటే ఆ పిలిచిన వాణిని గురించి ముందు మనం తెలుసుకోవాలి అని రోమీలకు ఈ యొక్క పౌలు గారు హెచ్చరికలు ఇస్తున్నారనమాట. మరి నిజంగా మనం గమనించినట్లయితే యోబు గ్రంథం చూస్తే మరి ఆనాటికి యోబు గ్రంథం చాలా ప్రాచీనమైనటువంటి పుస్తకం అది. మరి అప్పటికి నూతన నిబంధన కానీ కృత నిబంధన చాలా మంది ఏమంటారంటే యోబు గ్రంథము చాలా ప్రాచీనమైనది, అన్నిటికంటే ముందు అని చెప్పి అంటారు. మరి అప్పటికి
ఆ ప్రాచీనమైన గ్రంథం అయినప్పటికీ అప్పుడు ఆ యోబు క్రీస్తును చూడలేదు. మరి యోబు మరి ఏమని పలుకుతాడంటే, మరి ఆయన ఏమంటాడంటే, ఆయన మాటలు మనం గమనిస్తే నా దేవుడు సజీవుడు అంటాడు. అంటే మరి అప్పటికీ ఆయన క్రీస్తును ఎరగనటువంటి వాడు. కానీ ఎంత గొప్ప మరి స్టేట్మెంట్ అండి! ఎలా చెప్పగలిగినాడు? ఆయన మరి అనుభవముతో ఆ యొక్క మాట పలికినట్లు మనము అర్థం చేసుకోవాలి. దేవునితో ఉన్న సంబంధము, మరి యోబుకు దేవునికి కలిగినటువంటి ఆ సంబంధం. కాబట్టి ఆయన ఆ మాట ఎంతో ధైర్యంగా, ఐ విల్ సీ మై సేవియర్ విత్ మై ఓన్ ఐస్ అంటాడు ఆ యొక్క వాక్యములో. ఆయన అంటే క్రీస్తునందు ఆయనతో ముడిపడి ఉన్నాడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. దేవుని ఎరగలేదు కానీ దేవుని చూడలేదు. అయితే కూడా ఆయన మరి సహవాసం ఏ విధంగా ఉందంటే, ఆయనతో ప్రార్థన చేస్తూ ఆయనతో మరి సన్నిహితము కలిగినటువంటి సంబంధము కలిగి ఉన్నట్టు మనం ఇక్కడ గమనిస్తున్నాం. అలాగే మనము కూడా మరి రోమా సంఘము వాళ్ళు కాదు కానీ మనము కూడా దేవుని యొక్క అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. అప్పుడేమో దేవుడు మనల్ని పిలిచినప్పుడు మరి ఎవరు మనల్ని పిలుస్తున్నారు అనేది మరి మనము గ్రహించుకొని ఆయనతో మరి సన్నిహిత సంబంధము కలిగి ఉండాలి. మరి ఇటువంటి రక్షణ పొందుకోవాలి అంటే మరి మనము కూడా మరి దేవుని యొక్క అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. అప్పుడే మరి దేవుడు మనకు ఆయనతో సన్నిహిత సంబంధమును కలుగజేస్తాడు అని మనం గ్రహిస్తున్నాం. అలాగే మరి ఈ రక్షణ అనుభవంలో ఉంటే మరి మనము ఎంతో ఫలిస్తాం. మరి యోహాను రాసినటువంటి గ్రంథంలో 15వ సువార్తలో 15వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయనను అంటుకట్టుకొని ఉండినట్లయితే మరి మనము ఫలాలను ఫలిస్తాం. మనము వేరుగా ఉండి ఆయనతో లేకుండా ఉండి మనం ఏ ఫలం కూడా ఫలించలేము. కాబట్టి మనం క్రీస్తుతో అంటుకట్టబడిన వారమై మరి ఉండినట్లయితే మనము ఫలిస్తాము. నిజమైనటువంటి విశ్వాసిగా మనము తీర్చబడతాము. అలాగే మరి మోషే కూడా దేవుని సన్నిధిని మరి ఆయన ఎంతగానో ప్రేమించాడు. మరి దేవుని సన్నిధి కావాలని ఆయన కోరుకున్నాడు. మరి ఆయనలో ఉన్నటువంటి ఆశ, మరి మోషే మరి దేవుని స్నేహితుడుగా మరి ఎంచబడినాడు. ఏ విధంగా ఆయన పిలువబడినాడు దేవుని స్నేహితుడుగా అంటే, మోషే దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధము సన్నిహిత సంబంధం అని మనము నేర్చుకోవాలి. కాబట్టి మనం కూడా ఇలాంటి సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే మనకు కూడా అనుభవ జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్, దేవునితో కలిసి ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ మనం పొందుకున్నట్లయితే మనం కూడా నిజమైనటువంటి క్రైస్తవులుగా మరి ఎంచబడతాం. రెండవదిగా మనం చూసినట్లయితే మనము దేవుని సొత్తు. మరి దేవుని సొత్తు అని ఏ విధంగా అంటాము, ఎందుకు అంటాము అంటే, మరి రక్షింపబడినటువంటి వారు ఆయన రక్తమిచ్చి మనలను కొనుక్కున్నాడు. క్రీస్తులో మనము పెనవేయబడినాం, మనం క్రీస్తుతో ముడిపడి ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆయన రక్తం ద్వారా మనము కొనబడినాము, మనం మన సొత్తు కాము, మరి దేవుని సొత్తు, మనము దేవుని యొక్క సొత్తు. కాబట్టి మరి ఈ యొక్క దేవుని యొక్క సొత్తు మరి అయినప్పుడు మనల్ని ఎవరు కూడా ఎడబాపనేరడు. దయచేసి కోమల 8వ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం దయచేసి చదవమని కోరుతుంటుంది. రోమీలకు ప్రేమ నుండి మనలను ఎడబాబు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా?
చూడండి ఎన్ని విధాలుగా ఏ రకంగానైనా దేవుని యొక్క ప్రేమలో నుండి దేవునిలో నుండి మనలను ఎడపాపనేది ఆయన ప్రేమలో నుండి మనలను, ఎందుకంటే ఆయన మనము ఆయన సొత్తు, ఆయన మనలను రక్తం ఇచ్చుకున్నాడు. మరి రక్తానికి మనమైతే విలువ కట్టలేము. కాబట్టి మనము ఆయన యొక్క ప్రేమలో బంధింపబడి ఉన్నాము. కాబట్టి ఎవరు కూడా మనము ఆయనలో నుండి విడబాపరు. కాబట్టి మనము ఆయన సొత్తు అని చెప్పి మనము మరి మన సొత్తు మనం సొంత కాదు, కానీ మనము ఆయన సొత్తు అని చెప్పి మనము నిర్ణయించుకోవాలి. మనము ఆయన సొత్తు కావాలి. ఎందుకంటే ఆయన తన సొంత రక్తం దారపోసి పరలోక వైభవాన్ని వదిలి ఆయనను తన సొంతగా చేసుకోవడానికి ఈ యొక్క భూలోకానికి వచ్చినాడు. కాబట్టి మనము ఎవరు కూడా మనలను విడబాప నేరరు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా యోహాన్ రాసినటువంటి 2వ అధ్యాయము సువార్త, యోహాన్ రాసిన సువార్త 2వ అధ్యాయము 23 వచనం దయచేసి చదవండి. యోహాను 23. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో 2వ అధ్యాయము 23 చదువు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమునందు విశ్వాసం ఉంచిరి. చూడండి, ఆయన చేసినవి మరి సూచక క్రియలను చూసి ఆయన యందు కూడా విశ్వాసం ఉంచినట్లు మనము చూడగలుగుతాం. ఆయన మరి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మరి చూసినారు. కానీ మరి ఆయనను విశ్వసించడము మాత్రమే కాదు, కానీ ఆయనతో కూడా మనము పెనవేసుకుని ఉన్నట్లయితే అప్పుడు నిజమైన విశ్వాసి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము మరి క్రీస్తు సువార్త అనే క్రీస్తు యొక్క బిడలమని గుర్తింపబడతాం. ఎప్పుడైతే మనము ఆయనలో మనం జీవిస్తామో, ఆయనలో మనం ఉంటామో, ఆయనలో మనము పెనవేసుకొని ఉంటామో, అప్పుడు క్రీస్తు బిడ్డలుగా మనము తీర్చబడతాం అన్నమాట. అప్పుడు మనం ఆయన పిలిచినట్టు పిలుపుకు తగ్గట్టుగా మనము జీవించాలి అని కూడా దేవుడు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మరి మనము మరి దీన్ని మనము ప్రాక్టికల్ గా మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయనకు విశ్వాసిగా మనము తీర్చబడటకు ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనము జీవించాలి. ఆయన బిడ్డలుగా జీవించాలి. మరి క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. మరి పేతురు భక్తుడు ఏమంటాడు, మరి ఆయన అమూల్యమైనటువంటి విశ్వాసము అంటాడు. మనము కూడా అంటే ఏ కలంకము లేనటువంటి విశ్వాసం కలిగి మనము జీవించాలని హెచ్చరింపబడుతున్నాము. ఎవరి ద్వారా అంటే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు మరి రోమా సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక ఇది ఉంటుంది. అది మరి అపోస్తలుడు ఆ రోమా సంఘమునకు మాత్రమే కాదు, కానీ మన అందరికీ కూడా మరి క్రీస్తుతో మనము ముడిపడి ఉన్నాము. కాబట్టి మనము అమూల్యమైనటువంటి ఆ విశ్వాసము కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక మరి 28వ అధ్యాయం 28వ వచనం దయచేసి చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూడండి, క్రీస్తు మనల్ని పిలిచినప్పుడు మరి ఆయన స్వారూప్యంలోనికి మనము రావాలంటే అది 29లో ఉందమ్మా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరియనో
వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అది తర్వాత దాంట్లో వస్తుంది. థ్యాంక్ యూ కోమల. మరి దేవుని క్రీస్తు స్వారూప్యంలోనికి మనము ఎదగాలంటే, క్రీస్తు వల్ల మార్చబడాలంటే, మరి ఆ యొక్క ఇప్పుడు చదివినటువంటి రక్షణ ఈ ముందుగా ఎవరిని పిలుస్తాడో ఆ వారిని ఆయన ఏర్పరచుకుంటాడనమాట. ఈ రక్షణ ఫలాలు మరి మనలో కనిపించాలంటే, మరి క్రీస్తు మనలను పిలిచినప్పుడు మనలో కూడా ఆ యొక్క ఫలించాలి, ఆ ఫలాలు ఫలించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నేను క్రీస్తును ఎరుగువాడనై ఉండాలి. మనమే క్రీస్తు యొక్క సారూప్యంలోకి రావాలి అంటే క్రీస్తును ఎరిగిన వారై ఉండాలి. మరి అలాగే మనము క్రీస్తు సారూప్యంలోకి రావాలంటే మరి మనము మరి ఆయన పిలిచిన పిలుపును మరి మనము పిలుచుకోవాలి. ఆయన మనలను పిలిచినట్లు మనము కూడా ఆ యొక్క పిలుపునకు తగినట్టుగా జీవించాలి. మన గురి కూడా క్రీస్తు వైపే ఉండాలి. కాబట్టి మనము మన గురి క్రీస్తు వలె మారుటకు, మరి క్రీస్తు వలె ఉండాలి అంటే మనము ఇవన్నీ క్రీస్తును ఎరగాలి. మరి క్రీస్తును పిలిచిన పిలుపును మనం అంగీకరించాలి. మరి క్రీస్తు పైన మన గురి ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఈ రక్షణలోకి రావాలి అంటే, మరి క్రీస్తు మనలను పిలవాలి అంటే, క్రీస్తు స్వారూప్యంలోనికి మనం రావాలంటే 3 రకాలుగా ఒక క్రైస్తవ జీవితంలో, మరి ఒక క్రైస్తవునిలో, విశ్వాసులో జరగాల్సినటువంటి అవసరతలు ఉన్నాయి. మరి అవి ఏవనగా, మరి మొదటిగా మనము మనలను శుద్ధీకరించాలి. ఇంగ్లీష్లో దాన్ని శాంటిఫికేషన్ అంటారు. దేవుడు మనలను శుద్ధీకరించాలి. ఎప్పుడైతే ఆయన మనలను శుద్ధీకరిస్తాడో, ఎప్పుడైతే ఆయన మన పాపముల నుంచి ఆయన మనలను నీతిమంతులుగా మరి ప్రభు తండ్రి ఎదుట డిక్లేర్ చేస్తారో అప్పుడే మనము ఆయన యొక్క నీతిని మనము గ్రహిస్తాము. మనము పాపంలో నుండి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 1:5-1 దయచేసి చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. చూడండి ఎంత గొప్ప రక్షణ. ఎప్పుడైతే మనం రక్షణలోకి వస్తామో మరి యేసు క్రీస్తు తన తండ్రి దగ్గర మనము నీతివంతులుగా డిక్లేర్ చేస్తాడంట, సమాధానపరుస్తాడంట. ఇంకా మనము పాపులకు కాము, మనము నీతిమంతులుగా తీర్చబడతాం అన్నమాట. అది శుద్ధీకరణ. ఒకేసారి జరుగుతుంది ఈ శుద్ధీకరణ. అదే మనము 1 యోహాను 1:9 ఏమంటాడు, మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడంట. ఎటువంటి పాపములు జీవించినప్పటికీ ఆయన మనలను పవిత్రులుగా తనతో సమానంగా చేస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా నిజంగా మనము ఈ యొక్క శుద్ధీకరణలో ఉన్నట్లయితే, దేవుని రక్షణను మనం పొందుకున్నట్లయితే ఆ శుద్ధీకరణలోనికి దేవుడు మనలను తీసుకొని వెళ్తాడు. ఒకటేసారి మరి దేవుడు మన పాపాలన్నిటిని కూడా ఆయన క్షమిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ విధంగా మరి ఈ శుద్ధీకరణలో మనం చేయవలసింది ఏంటంటే, మరి మనలందరినీ ఆయన పవిత్రులుగా మారుస్తాడు. మరి క్రీస్తు వలె మార్చుతాడనమాట. నీతిమంతులుగా, నిర్దోషులుగా మార్చుతాడు అని మనము ఆయన మరి శుద్ధీకరణలో జరుగుతూ ఉంది. ఆయన మనము పాపలమని ఇంకా ఎన్నడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మన పాపములన్నిటినీ ఆయన వీపుపై వేసుకొని
మరి పడమటికి తూర్పుకి ఎంత దూరంగా ఉందో అంత దూరపరిచి మనలను నిర్దోషులుగా తీరుస్తాడంట. కాబట్టి ఇలాంటి మనల్ని తీర్చడమే కాదు, ఒక ముద్ర వేసేస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం ఏనాటికి కూడా ఎన్నటి కూడా పాపులము కాదు, మనము నీతిమంతులము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే రెండవ, ఇది మొదటి మరి దశగా మనం గమనించాలి, అది శుద్ధీకరణ. రెండవది శాంటిఫికేషన్, అంటే పవిత్రత, పవిత్రపరచుట అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ పవిత్రత అనేది మరి ఈ ఒకసారి జరగదండి. శుద్ధీకరణ ఏ విధంగా ఒక్కసారి జరుగుతుందో ఆ విధంగా ఈ యొక్క పవిత్రీకరణ కూడా ఒక్కసారి జరగదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం రక్షణలోనికి తీసుకొని వస్తామో, దేవుడు తీసుకొని మనకు ఆ రక్షణ అనుభవాన్ని ఇస్తాడో అప్పటి నుండి మనము మన గమ్యం చేరే వరకు కూడా శుద్ధి చేసుకొని ఉంటాడనమాట. ఎందుకంటే ఆయన రాకడ సమయం వరకు కూడా మనము ఆయన జీవించినట్లుగా ఆయన రక్షణలోనే ఉండి మరి మన గమ్యము, మన జీవితాంతం కూడా, మన ప్రయాణం అంతటి కూడా ఈ లోకంలో ఆ యొక్క పవిత్రతలో ఉండాలి అని చెప్పి ఆ శుద్ధీకరణ జరుగుతూనే ఉంటుందన్నమాట. మరి కాబట్టి మరి దయచేసి మొదటి తెస్సలోనికై 4వ అధ్యాయము 3వ వచనం చదివితే బాగుంటది. అక్కడ ప్రభువు యొక్క చిత్తాన్ని మనము ఏ విధంగా నెరవేర్చగలుగుతాము అని చెప్పి. ఎందుకంటే మన జీవితాంతం కూడా మరి మనము శుద్ధీకరణలో, శాంటిఫికేషన్లో, పవిత్రీకరణలో ఉండాలి. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాసెస్, మన జీవితాంతం జరగాల్సింది. దయచేసి మొదటి తెస్సలోనికైలు 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. చూడండి, అంటే ఈ లోక సంబంధంగా మనం ఉండకూడదు. మన గురి అంతా పరిలోక సంబంధంగానే, తండ్రి వైపే మన గురి ఉండాలి. కాబట్టి అప్పుడే మనము ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాము. మనము అప్పుడే మనకు ఈ పవిత్రీకరణ అనేది మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము పవిత్రంగా దేవుని చిత్తానుసారంగా ఈ లోక సంబంధము కాకుండా పరలోక వైపు చూస్తూ పరలోక సంబంధమైనటువంటి మన గురి దేవుని వైపు పెట్టుకుని జీవించాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాము. అలాగే మొదటి తెస్సలోనికై 5వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. ఇది 3 దశాలుగా మనము మారాల. 3 స్టెప్స్ అన్నాం కదా. మరి మొదటిదేమో జస్టిఫికేషన్ అన్నాము, మనంటే మనము శుద్ధీకరణ చేయబడట. రెండవదేమో పవిత్రీకరణ చేయబడట. మూడవది వచ్చి మహిమపరచబడట, గ్లోరిఫికేషన్ అంటారు, మహిమపరచబడట. దయచేసి మొదటి తెస్సలోనికై 5:23 వచనం దయచేసి చదువుకోంలా. సమాధానకర్తయ్యగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక. చూడండి, మనం ఎందుకు మహిమపరచబడాలి? దేవుడు మనము దేవుని మహిమపరచాలి. కానీ దానికి ముందే ఆయన మనలను మహిమపరచబడుటకు మరి ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. మరి అదే మొదటి పేతురు పత్రిక చూస్తే 1:14 కూడా ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనం శుద్ధీకరణ జరుగుతుందో మన జీవితాల్లో, మరి ఎప్పుడైతే పవిత్రీకరణ జరుగుతుందో అప్పుడే మనము దేవుని మహిమపరచగలుగుతాం. కాబట్టి మనము క్రీస్తు స్వారూప్యం ధరించుకోవాలి అంటే, క్రీస్తులోనికి మనము రావాలి అంటే,
క్రీస్తు వలె మనం నడుచుకోవాలంటే, ఆయన యొక్క స్వారూప్యమును మనము ధరించుకోవాలంటే మనకు కూడా క్రీస్తు యొక్క ఉన్నటువంటి గుణాతిశయాలు ఏంటి? ఆయన గుణాతిశయాలంటే ఆయన ప్రేమ, ఆయన కనికరము, దీర్ఘశాంతము, మరి ఆయన ముఖ్యంగా క్షమించేటువంటి గుణము, ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క క్రీస్తు గుణాతిశయాలు మనము కూడా ఆయన వలె నడుచుకోవాలంటే ఇవన్నీ కూడా మన జీవితంలో మనము అమర్చుకోవాలి, మరి అవన్నీ భద్రపరచుకోవాలి. ఆ విధంగా మనం జీవించుకోవాలి. ఈ యొక్క అనుభవ జ్ఞానము కలిగి మనము జీవించాలి. క్రీస్తు వారమై మనము ఉండాలి. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మరి క్రీస్తే మన గురి అయి ఉండాలి. అప్పుడే ఒక విశ్వాసి మరి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి తీసుకొని ధరించుకోగలుగుతాం. మరి ధరించుకోవడం అంటే మన సంపూర్తిగా మన జీవితాలను క్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మార్చుకోబడట అనే అర్థం. కాబట్టి ఈ నూతన సంవత్సరములో కూడా మరి మనము ఈ నూతన సంవత్సరంలో ఈ దేవుని స్వరూప్యంలో అనుభవ జ్ఞానము కలిగి మన క్రీస్తు వారమై ఉండాలి. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి క్రీస్తు మన గురి అంతా కూడా ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తు వైపే మన గురి ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా ఈ నూతన సంవత్సరంలో 2025లో దేవుని మహిమపరుస్తూ మరి ఆయన కొరకు మనమందరము జీవించాలని, ఆయన స్వారూప్యం ధరించుకోవాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనమందరం కూడా హెచ్చరింపబడుతున్నాము. దేవుడి వాక్యము మనందరి వినికిడిలో ఆశీర్వాదించబడును గాక. ఆమేన్.